హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనం ఇంతకుముందు వీడియోలో 6mm 3mm రోలర్ ఫ్రెషర్ ఫోటో గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో ఎడ్జ్ ఫోటో గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ కిట్ 32 అనమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూడండి. అయితే ఈ ఫూడ్స్ అనేవి వేటికి వస్తాయంటే ఎలక్ట్రిక్ మిషన్కి వస్తాయి. అంటే సింగర్, బ్రదర్, ఉషా వేటికి వస్తాయి. అంటే మీ మిషన్కి ఫూడ్స్ మార్చే ఆప్షన్ ఉండాలి. అంటే జిగ్జాగ్, పీకో ఫోటో, తర్వాత బటన్ హోల్ ఫోటో, జిబ్బర్ ఫోటో ఆల్రెడీ మీ మిషన్కి వచ్చి ఆ మిషన్కి ఫూడ్స్ మార్చే ఆప్షన్ ఉంటే కనుక ఈ ఫూడ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనము ఈ రోజు వీడియోలో మనం మిగతా రెండు అంటే ఎడ్జ్ ఫోటోస్ గురించి తెలుసుకుందాము. మనం ఇంతకుముందు వీడియోలో 6mm 3mm రోలర్ ఫ్రెషర్ ఫోటో గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఏంటంటే ఎడ్జ్ ఫోటోస్ అనమాట. 3mm మరియు 6mm ఎడ్జ్ ఫోటో గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడడానికి మీకు వట్ట భాగాన్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ 4 ఫుడ్స్ ఉన్నాయి కదా, అంటే రోలర్ ఫ్రెష్ ఫుడ్స్, తర్వాత ఎడ్జ్ ఫ్రెషర్ ఫుడ్స్ అనమాట. ఈ 4 మనకి ఒకే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎడ్జ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు వీడియోలో ఏమో రోలర్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం కదా, 6mm 3mm. ఈ రోజు వీడియోలో ఏమో ఎడ్జ్ ఫుడ్స్ గురించి అనమాట. ఇవి మనకి ఎక్కడ ఉన్నాయంటే మనం పొజిషన్ చూసుకోవాలి. ఈ వట్ట భాగం పైన పొజిషన్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, థర్డ్ రోల్లో థర్డ్ వన్, ఫోర్త్ వన్ అనమాట. అంటే పొజిషన్ బట్టి మనం ఫుడ్స్ కూడా చూసుకోవాలి. ఎప్పుడు కానీ ఫుడ్స్ యొక్క పొజిషన్ మార్చొద్దు. ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంచుకోవాలి. ఇది వచ్చేసి మనకి థర్డ్ రోల్లో థర్డ్ వన్, ఫోర్త్ వన్ అనమాట. మనకి ఇక్కడ చిన్నగా ఉండేదేమో 3mm, పెద్దగా ఉన్నది వచ్చేసేమో 6mm అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 3mm ఎడ్జ్ ఫోటో, ఇంకొకటి వచ్చేసి 6mm ఎడ్జ్ ఫోటో. దీని యొక్క బ్యాక్ భాగాన కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలాంటి లైన్ అనేది లేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సేమ్ ఇదే విధంగా దీనికి కూడా లైన్ అనేది లేదు. మీకు ఇంతకుముందు వీడియోలో కనుక చూసినట్లయితే దీని బ్యాక్ సైడ్ లైన్ ఉంటుందని చెప్పాను, చూడండి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే పీకో ఫుట్కి అంటే రోలర్ ఫుట్కి బ్యాక్ సైడ్ లైన్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇక్కడ 4 ఫుట్స్ కూడా చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. సో మన డిఫరెన్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే పీకో ఫుట్కి అంటే రోలర్ ఫుట్కి మనకి బ్యాక్ సైడ్ లైన్ అనేది ఉంటుంది. ఈ ఎడ్జ్ ఫుట్కి వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లైన్ అనేది ఉండదన్నమాట. సో దీన్ని బట్టి మనము డిఫరెన్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన ఫుడ్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తాయో తెలుసుకుందాము. అయితే ఫ్యూటీ యొక్క యూజ్ ఏంటంటే మనకి ఇక్కడ చివర పట్టే భాగం పెట్టడానికి అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఉండాలన్నమాట మీ మిషన్కి. ఈ ఆప్షన్ కనుక ఉండి ఫుడ్స్ మార్చే ఆప్షన్ ఉంటే మీకు ఈ ఫుడ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మన 3mm ఎడ్జ్ ఫోట్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 3mm ఎడ్జ్ ఫోటో. కరెక్ట్గా మనకి ఏంటంటే ఈ సెంటర్ పాయింట్లో ఫిక్స్ అవ్వాలన్నమాట. అంటే ప్రెషర్ పొట్టి ఇలా కిందకి రిలీజ్ చేస్తే కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. ఇలా చూసుకొని ప్రెషర్ పొట్టి కిందకి అనడం వల్ల ఇందులో ఫిక్స్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక చూడండి, ఇలా ఫిక్స్ అయిందనమాట. ఇలా ఈ విధంగా మనము ఇలా ఎడ్జ్ ఫోట్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మన ఎడ్జ్ ఫోట్ని ఫిక్స్ అనేది చేసుకున్న తర్వాత దీని యొక్క యూజ్ అనేది ఏంటంటే మనం పట్టీ భాగం పెట్టడానికి, అంటే మనకి ఎంతవరకు క్లాత్ భాగాన్ని పట్టి పెట్టి ఫోల్డ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మన దీని యొక్క సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం నార్మల్గా పట్టీ భాగం పెట్టడానికి కాబట్టి మనం స్టిచ్ అనేది మామూలు నార్మల్ లెంత్ అనేది తీసుకోవాలి. అంటే నార్మల్ టైప్ అనమాట, అంటే స్ట్రైట్ స్టిచ్ ఇది. అంటే మనం నార్మల్గా స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా వేస్తామో స్ట్రైట్ స్టిచ్చే కదా, సేమ్ అదేవిధంగా స్ట్రైట్ స్టిచ్ అనేది చూసుకోవాలి. తర్వాత స్టిచ్ లెంత్ వచ్చేసి ఇక్కడ పెద్ద కుట్టే పెట్టుకోవాలి. 3 లేదా 4 పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టిచ్ యొక్క లెంత్ అనేది 4 తీసుకున్నాను. మీకు కొంచెం తక్కువ కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు. స్టిచ్ టైప్ వచ్చేసి కానీ స్ట్రైట్ స్టిచ్ తీసుకున్నాను, అంటే నార్మల్ స్టిచ్ అన్నమాట. ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పట్టీ భాగం పెట్టుకోవడానికి అయితే మీరు అనుకోవచ్చు మనకి నార్మల్ ఫూట్ కూడా ఉంటుంది కదా మిషన్కి, దాంతో కూడా మీరు పట్టీ భాగం పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే 3mm ఎడ్జ్ ఫూట్లో మనం తక్కువ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఇక్కడ నెట్ క్లాత్ కానీ తర్వాత ట్రాన్స్పరెంట్ క్లాత్ కానీ స్ట్రైట్ క్లాత్ అయితే కనుక చిన్నగా మనం ఫోల్డ్ చేసుకొని పట్టీ భాగం అనేది పెట్టుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ మాత్రం 2 కుట్లు హ్యాండ్ వీల్తో వేసుకోవాలి. అంటే డైరెక్ట్గా ఫ్రెషర్ పుట్ ఇవ్వకుండా కొంచెం హ్యాండ్ వీల్తో వేసుకొని స్టార్టింగ్, తర్వాత ఈ విధంగా మనము పట్టీ భాగం అనేది పెట్టుకోవాలి.
అంటే 3mm ఎడ్జ్ ఫూట్లో ఏంటంటే మనం తక్కువ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ క్లాత్, నెట్ క్లాత్, ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంటే కనుక ఇలా సన్నగా ఫోల్డ్ చేసి మనము పట్టి భాగం పెట్టుకోవచ్చు. క్రాస్ క్లాత్ అయితే కనుక మనం పీకో చేసుకుంటాము. స్ట్రైట్ క్లాత్ అయితే కనుక ఇలా పట్టి భాగాన్ని పెట్టుకోవాలి. తర్వాత మనకి నార్మల్గా మిషన్కి వచ్చిన ఫూట్కి దీనికి కనుక తేడా ఏంటంటే మనకి ప్రాక్టీస్ కనుక లేకపోయినట్లయితే ఒక చోట పట్టి అనేది ఎక్కువ వస్తుంది, ఒక చోట తక్కువ వస్తుంది. అంటే ఒక చోట మందంగా వస్తుంది, ఒక చోట సన్నగా వస్తుంది, ఒక చోట పెద్దగా వస్తుంది, ఒక చోట తక్కువ వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే పట్టి అంతా ఒకే లెవెల్లో వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ భాగం వరకు మాత్రమే పట్టి అనేది తీసుకుంటుంది అనమాట. కాబట్టి మనకి పట్టి అంతా ఒకే లెవెల్లో వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా కుట్ట అనేది వేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 3mm ఎడ్జ్ ఫుట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి పట్టి అనేది సన్నగా వచ్చింది. ఇలా ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే 6mm ఎడ్జ్ ఫుట్ అనేది తీసుకోవాలి. ఇలా ప్రెషర్ ఫుట్ ఈ విధంగా రిలీజ్ చేసుకొని ఇది వచ్చేసి 6mm ఎడ్జ్ ఫుట్. ఇలా ఈ విధంగా మనము సరి చేసుకొని కరెక్ట్గా ప్రెషర్ ఫుట్ ఈ విధంగా సరి చూసుకోవాలన్నమాట. సరి చూసుకొని ఇప్పుడు ఈ 6mm ఎడ్జ్ ఫుట్ కుట్టుకోవాలి. దీనికి ఎలాంటి సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే కొంచెం కుట్టు తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అంటే స్టిచ్ లెంత్ వచ్చేసి ఇలా ఈ విధంగా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పట్టీ భాగం అని పెట్టుకోవాలి. మనకి ఇక్కడ స్ట్రైట్ స్టిచ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మిడిల్లో పడేది, ఒకటేమో ఎడ్జ్ భాగాన పడేది అనమాట. ఒక కుట్టేమో మధ్యలో రావడానికి, ఒక కుట్టేమో చివరి భాగాన రావడానికి. ఇక్కడ ఏంటి స్టిచ్ అనేది కొంచెం మార్చాను, మధ్యలో ఉన్నదాన్ని చివరికి మార్చాను అనమాట. అంటే మనకు 2 రకాలు ఉంటాయి కదా, ఒకటి మధ్యలో రావడానికి, ఒకటి చివరిలో రావడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కర్వ్ వచ్చింది చూసారా, అంటే కుట్టు టైపును మార్చాను, మధ్యలో ఉన్నదాన్ని చివరి చేస్తాను, అంతే, ఏమీ లేదు. ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా పట్టీ అనేది పెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఈ 6mmలో ఏమవుతుందంటే మనకి పట్టీ అనేది మందంగా వస్తుందన్నమాట. అంటే మనకి మామూలుగా కాటన్ క్లాత్ కనుక తీసుకున్నట్లయితే, మనకి మందంగా ఉన్న క్లాతులు కనుక తీసుకున్నట్లయితే మనకి పట్టీ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం క్రాస్ వచ్చింది చూసారా, మధ్యలో కుట్టడానికి చివరి కుట్టు ఆప్షన్గా మార్చాను, ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మధ్యలో కుట్టు, ఇది వచ్చేసి చివరి కుట్టు. అంటే కుట్టు మార్చానని చెప్పాను చూసారా, ఒకటి మధ్యలో కుట్టు, ఒకటి చివరి కుట్టు. 2 స్ట్రైట్ స్టిచ్చే, నార్మల్ స్టిచ్చే, కాకపోతే జస్ట్ ఒకటి మధ్యలో కుట్టు, ఒకటి చివరి కుట్టు, అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 3mm ఎడ్జ్ ఫుట్, ఇది వచ్చేసి 6mm ఎడ్జ్ ఫుట్. ఇప్పుడు ఈ రెండింటి కనుక తేడా కనుక చూసినట్లయితే, ఇప్పుడు 3mm ఎడ్జ్ ఫుట్లో మనకు పట్టీ అనేది సన్నగా వచ్చింది. అదే మీరు 6mm ఎడ్జ్ ఫుట్లో కనుక చూసినట్లయితే పట్టీ అనేది మందంగా వచ్చింది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాతుల్ని 3mm ఎడ్జ్ ఫుట్తోనూ, మందంగా ఉండే క్లాతుల్ని 6mm ఎడ్జ్ ఫుట్తోనూ కుట్టుకోవచ్చు. మనకి పట్టి కూడా ఒకే లెవెల్లో వస్తుంది, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే లెవెల్లో వస్తుంది. ఇది చూడండి, ఇంతకుముందు వీడియోలో చెప్పిన రోలర్ ప్రెషర్ ఫుట్ అనమాట. 6mmలో ఏమో మనకి కడ్డీలాగా మందంగా వచ్చింది, 3mmలో ఏమో సన్నగా వచ్చింది అనమాట పీకో అనేది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి సన్నగా కావాలంటే సన్నగా, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. ఇలా ఎంతో ఈజీగా ఎడ్జ్ ఫుట్ని ఉపయోగించి ఇలా ఈ విధంగా పట్టీ భాగం అనేది పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.